మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. అందరికీ నమస్కారాలు. నేను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి. ప్రస్తుతం నేను 2 సంవత్సరాల పైబడి నుంచి దాదాపు 2.5 సంవత్సరం నుంచి తెలుగుదేశంలో ఉంటున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుండి తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగింది. రావటానికి కారణాలు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి పరిపాలనా విధానం, గడిచిన 5 ఏళ్ల పరిపాలనకి ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకి ప్రజలు నోటుకుండానే వింటున్నాం. అప్పటికి ఇప్పటికీ నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందని ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ 100 రోజుల్లోనే వరదలు రావడం జరిగింది. ఈ వరదల్లో రాష్ట్రం చాలా నష్టపోవడం కూడా జరిగింది. నష్టంలో అంతా ఇంత కాదు, పెద్ద నష్టమే జరగటం జరిగింది. ప్రజలు చాలా కష్టపడటం కూడా చంద్రబాబు నాయుడు గారు చూశారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఈ కష్టాన్ని ఎట్లా ఆదుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు భారీ ఎత్తున ప్రణాళిక తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి అన్ని విధాలా ప్రజల్ని ఆదుకోవాలా, అన్ని శాఖల పరంగా ప్రజలకు జరిగినటువంటి నష్టాన్ని పూరించాలనే గొప్ప సంకల్పంతో ఆయన తీసుకున్న నిర్ణయం ఈ రోజులు భారతదేశంలో అందరూ కూడా హర్షిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలకు జరిగినటువంటి నష్టాన్ని, అటు ఇళ్ళు అయితేనేమి, అటు కరెంట్ అయితేనేమి, అటు ఆహారం అయితేనేమి, అటు వస్తువులన్నీ కూడా మళ్ళీ కరెక్ట్గా వాళ్ళకి అందేటట్టు చెందేటట్టు ఇవ్వాలనే ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నారు. దాంతోపాటు చక్కటి మంత్రులు ఉన్నటువంటి పరిపాలనలో రామానాయుడు గారు, నారాయణ గారు, రామనారాయణ గారు వీళ్ళందరూ కూడా మహా గొప్పగా అందరూ కూడా కష్టపడినారనేది కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నారు. అందుకనే ప్రతి ఒక్కరికి మంచి స్థానంలోనే పదవులు ఇచ్చి పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రామానాయుడు గారు అయితే కట్ట మీద తెగిన కట్ట మీదనే రాత్రుంబగులు ఉండి కష్టపడి పనిచేసి ఆ కట్టను పూడ్చడం తెగిన కాడ పూడ్చడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. రామానాయుడు వాళ్ళంతా నారాయణ గారు కష్టపడినటువంటి విధానం చూసి ప్రజలే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంత కష్టపడుతున్నారు వీళ్ళని. పరిపాలనా విధానం తెలిసిన వాళ్ళు పరిపాలించే విధానానికి, తెలియని వాళ్ళు పరిపాలించే విధానానికి పెద్ద తేడా ఉంటుంది. నక్కకి నాగలోకం ఉన్నంత తేడా ఉంటుంది. నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశాను పరిపాలించిన వాళ్ళు. ఇట్లా పరిపాలించినటువంటి గత 5 ఏళ్ళు పరిపాలించినటువంటి విధానం ఎవరిని చూడలేదు. వాళ్ళ పరిపాలనా విధానంలో 10 మంది మాత్రమే బాగుపడ్డారు. కార్యకర్తలు బాగుపడలేదు, నాయకులు బాగుపడలేదు, ఎమ్మెల్యేలు బాగుపడలేదు, మిగతా డిపార్ట్మెంట్లు ఏవి కూడా శాఖల ఏవి బాగుపడలేదు. పొలిటికల్గా ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తున్న పొలిటికల్గా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. ఆయనతో ఉన్న 10 మంది వాళ్ళు మాత్రం వాళ్ళు బాగుపడ్డారు తప్ప అన్ని రకాలుగా లక్షలు కోట్లు సంపాదించుకొని వాళ్ళు ఈరోజు ఎనిగిపోతున్నారనేది కూడా ప్రజలందరూ తెలుసు. అందుకని 11 స్థానాలని గెలిపించినటువంటి ప్రజలు 164 స్థానాలను గెలిపించినటువంటి విధానం చూస్తే ప్రజలందరికీ తెలుసు, మేధావులకు తెలుసు, భారతదేశంలో మేధావులకు తెలుసు, ప్రధానమంత్రికి తెలుసు. 3 పార్టీల కలయిక అద్భుతంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే మాటల్లో సొగసు లేదు, అందం లేదు, జాతకాన్ని మాట్లాడకూడదు. నన్ను గ్రాఫ్ బాగలేదన్నారు ఉదయంలో. గ్రాఫ్ అయిపోయింది. ఎవరి గ్రాఫ్ ఏంటనేది ప్రజలు నిర్ణయించారు, డిసైడ్ చేశారు, 11 ఇచ్చారు. భవిష్యత్తులో అసలు పార్టీలే ఉండవేమో అని పద్ధతిలో ఉంది. ఆయన బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఎంత కష్టపడేవాడో, ఎంత బాగా మీకు తోడు నీడగా ఉన్నాడో అట్లాంటి తరింపని ఉన్నారు. బాలినేని శ్రీనివాసులు రెడ్డి బయటికి పోయినాడంటే మీ యొక్క విధానం, మీ యొక్క
లోపాలని ఎత్తి చూపినటువంటి విధానం అని కూడా మీరు తెలుసుకోవాలి. బాలినేని మీకు అండా ఆపుగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీ దెబ్బకు పారిపోయినాడు. అతన్ని తరమాలనుకున్నారు, అతనే వెంట్రుకు మీకేసి పారిపోయినాడు, మీకు తెలుసు. అలా పరిపాలించిన వాళ్ళు మీరు. ఇప్పుడు పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. పోయిన ప్రతి వ్యక్తిని పలకరిస్తారు, ప్రతి ఎమ్మెల్యేని పలకరిస్తారు, ప్రతి కార్యకర్తని పలకరిస్తారు. వాళ్ళకి అవసరం ఏమైనా వచ్చినాం, ఏం కావాలా అని అడగతారు. అబ్బా కొడుకులు ఆయన కుమారుడు ఇద్దరు కూడా పోయినటువంటి ప్రతి వ్యక్తికి ఏం కావాలైనా ఏమిటో అనే ఆయన సాంప్రదాయ పద్ధతిలో అడిగి వాళ్ళకి ఏదైనా చేయాల్సి వస్తే చేస్తాం, లేకపోతే ఇది ఆయన ఫలానా టైంలో వచ్చి చేస్తాం అనే పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి పరిపాలన ఇప్పుడు. మీ పరిపాలనలో ఎమ్మెల్యేలతో మాట్లాడకపోతే, ఎంపీతో మాట్లాడకపోతే, కార్యకర్తలతో మాట్లాడకపోతే, జిల్లా పరిషత్ చైర్మన్తో మాట్లాడకపోతే, ఎంపీలతో మాట్లాడకపోతే, ఎంపీపీలతో మాట్లాడకపోతే, ప్రతి వ్యక్తితో ఎవరితో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మాజీ ముఖ్యమంత్రి గారు అనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇప్పటికైనా తెలుసుకొని పరిపాలన ఎట చేయాలో ఎవరి చేతన్నా చెప్పినా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తెలుసుకొని పద్ధతిగా నడుచుకోమని నేను ఆదేశాలు ఇస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.